హాయ్ హలో వెల్కమ్ టు రుచితా వరల్డ్. సో ఈరోజు మన ఛానల్లో అధ్యాయం 5 గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందు వీడియోస్ కనుక మీరు అధ్యాయం 4 వరకు చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. సో ఈరోజు అధ్యాయం 5 గురించి తెలుసుకోబోతున్నాం. చాలా వివరంగా నేను చెప్తున్నాను. సో అంటే ఇక్కడ మనం శ్లోకాలు అవేం చెప్పుకోవట్లేదు, జస్ట్ మనం అసలు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునునికి, అక్కడ ఏం జరిగింది అనేది ఒక కథ రూపంలో చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం అదేవిధంగా అధ్యాయం 5 కూడా చెప్పేసుకుందాం. అధ్యాయం 5 కర్మ సన్యాసం, కర్మయోగం, కర్మ యొక్క సమర్పణ, కర్మయోగ అని చెప్తారు. అంటే అధ్యాయం 5ని కర్మ సన్యాసం, కర్మయోగం అని పేర్కొన్నారనమాట. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన గాయాలతో కూర్చొని అన్నాడు. అతనికి అనేక సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. గతంలో శ్రీకృష్ణుడు అతనికి కర్మయోగం గురించి వివరిస్తే అర్జునుడు ఇప్పటికీ పూర్తిగా ఆలోచనలతో భ్రాంతిగా ఉన్నాడు. అతను మరో ప్రశ్న అడుగుతారు, మరియు ఇది కర్మ సన్యాసం, కర్మను వదిలి నిష్కలంగా స్థితిలో ఉండటంపై ఉంది. అంటే ముందు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆయన విన్నాడు, యుద్ధంలోకి వెళ్ళాడు, గాయాలతో కూర్చొని ఈ విధంగా శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు అన్నమాట కొన్ని సందేహాలను. ఓ కృష్ణ, మీరు నాకు కర్మయోగం గురించి చెప్పారు, అయితే కర్మ సన్యాసం గురించి కూడా మీరు చెబుతున్నారు. ఈ రెండు మార్గాలు కలిసి వస్తే నేను ఏదాన్ని అంటే దేనిని అనుసరించాలి? కర్మయోగం మంచిదా లేదా కర్మ సన్యాసం మంచిదా? ఇక్కడ అసలు సరైన మార్గం ఏది అని అడుగుతాడు. అంటే మనం ముందు అధ్యాయం 3లో కర్మయోగం గురించి, అధ్యాయం 2లో కర్మ సన్యాసం గురించి, ఈ విధంగా మనం 2 నుంచి 3, 4 ఈ అధ్యాయాలలో ఆ విధంగా మనం తెలుసుకున్నాం కదా. అప్పుడు శ్రీకృష్ణుడు విడివిడిగా అడుగుతాడనమాట, కర్మయోగం మంచిదా, కర్మ సన్యాసం మంచిదా, మరి నాకు ఈ రెండు ఎదురైతే నేను దీన్ని ఎదుర్కోవాలి. అప్పుడు కృష్ణుడి విధంగా సమాధానం చెప్తాడు. ఓ అర్జున, కర్మ సన్యాసం మరియు కర్మయోగం రెండూ ఉన్నప్పటికీ కర్మయోగమే ఉత్తమమైన మార్గం. కర్మ సన్యాసం అంటే కర్మలను వదిలి మానసిక శాంతి కోసం ధ్యానంలో లీనమై ఉండడం. కానీ కర్మయోగం అంటే మన పనులను యోగానిలా భక్తితో, క్రమశిక్షణతో చేయడం. అంటే రెండిటికి ఇప్పుడు తేడా చెప్తాడనమాట. మనకింతవరకు కర్మ అనేది మాత్రమే తెలుసు, ఇక్కడ కర్మ యోగం వేరు, కర్మ సన్యాసం వేరు అని అర్జునుడు అడిగిన ప్రశ్న ద్వారా మనకు అర్థమైంది. అలాగే శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ద్వారా వాటికి ఉన్న మీనింగ్స్ కూడా మనకు తెలిసాయి. కర్మ యోగం అంటే ఏంటి, కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మ సన్యాసం అంటే మనం కర్మను వదిలేయడం, అంటే సన్యాసం అంటే మనం ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోవడంలా మాట్లాడతాం కదా. అదేవిధంగా మనం ఆ కర్మలను వదిలేసి శాంతి కోసం ధ్యానంలోకి వెళ్ళిపోవడం అన్నమాట. అదే కర్మ యోగం కనుక తీసుకుంటే నువ్వు ఆ కర్మని చాలా నిష్టగా, భక్తితో, క్రమశిక్షణగా దాన్ని పూర్తి చేయడం. సో మనకి ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మన కర్మలను వదిలి ఉంటే అలా చేయడం సాధ్యమైంది, కానీ అది ఎప్పుడూ ఆత్మబాధకై పరిణామం కలిగించదు. కర్మలను చేయటం వాటి ఫలితాలపై ఆశ లేకుండా మనసులో శాంతిని పొందడానికి నిజమైన మార్గం. అంటే మనం కర్మలను వదిలి అలా చేయడం సాధ్యమైంది, కానీ అది ఎప్పుడూ ఆత్మబాధకమే అని చెప్తాడు. ఇప్పుడు కర్మ సన్యాసం కనుక మనం చేసినట్టయితే, ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టయితే, అంటే శ్రీకృష్ణుడు సమాధానంగా ఈ విధంగా చెప్తాడు కదా, కర్మయోగమే ఉత్తమమైన మార్గమని. అంటే కర్మ సన్యాసంలో మనం ఏం తెలుసుకుంటామో ఆ కర్మను వదిలి ధ్యానంలోకి వెళ్ళిపోవడం. నువ్వు ఎంత ధ్యానంలోకి వెళ్ళిపోయినా కూడా ముందు నువ్వు చేసిన కర్మలు ఏవైతే నువ్వు దుష్టకర్మలు చేసి ఉంటావో అవి నేను బాధిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అదే నువ్వు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ పోయావనుకో, ఆ అకౌంట్ అనేది ఖాళీ అయ్యి మంచివి యాడ్ అవుతాయి అన్నమాట నీ అకౌంట్లోకి. సో అంటే నిష్టగా, భక్తితో మంచి మార్గంలో వెళ్ళడం. అందుకే కర్మ యోగమే మంచిది కర్మ సన్యాసం కంటే అని చెప్తాడు.
మనకు మన కర్మలను వదిలి ఉంటే అలా చేయడం సాధ్యమైంది కాదు అని ఈ విధంగా చెప్తాడనమాట. కర్మ సన్యాసం మరియు కర్మయోగం మధ్య తేడా కృష్ణుడు స్పష్టంగా చెప్పేస్తాడు. కర్మ సన్యాసం అంటే ఏ పనిని కూడా చేయకపోవడం కాదు, అది కేవలం ఫలితానికి నిష్కలంగా ఉండటం. అర్థం, నువ్వు చేసే పనుల ఫలితాలను మనస్సులో వదిలేయాలి. కానీ కర్మయోగం అంటే మీరు ఏ కర్మలైనా జ్ఞానంతో, భక్తితో మరియు దేవుని అంకితంగా చేయాలి. ఏ పని కూడా దేవుని ఆశీర్వాదంగా చేయడం, అదే సచ్చిదానందమైన మార్గం. అంటే కర్మ సన్యాసం అంటే ఏ పనిని కూడా చేయకపోవటం అని చెప్తాడు. అది కేవలం ఫలితాన్ని నిష్కలంగా ఉండటం. అంటే నువ్వు ఏ పని ఎలాగో చెయ్యవు, ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతావు, అంటే నీకు అక్కడ ఏ ఫలితం రాదు. అంటే ఫలితం గురించి కేవలం నువ్వు ఫలితం గురించి ఆశించకపోవడం అంతే. అంటే నువ్వు ఎట్లాగో ఏ పని చేయవు కదా, నువ్వు ఏ ఫలితం గురించి నువ్వు ఆశించకపోవడం మాత్రమే కర్మ సన్యాసం. మరి కర్మయోగం అంటే నువ్వు ఏ పని చేసినా భక్తితో, శ్రద్ధతో ఏ పని చేసినా అసలు దాని గురించి ఎట్లాంటి ఫలితాన్ని ఆశించకపోవడం. అసలు కంప్లీట్గా ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక్కటే చెప్తున్నాడండి, మనము ఎట్లాంటి రిజల్ట్ని ఆశించకూడదు, జస్ట్ డూ ఇట్ వెల్ అంతే. అంటే దేవుణ్ణి ఆశీర్వాదంగా, నీకు ఇప్పుడు ఒక పని వచ్చిందా, ఇది దేవుడే నాకు ఇచ్చాడు, నేను దీన్ని పూర్తి చేయాలి అని పూర్తి చేసామా, మళ్ళీ వేరే పని స్టార్ట్ చేసుకున్నామా అంతే. నేను ఇప్పుడు చేసిన, అసలు నేను ఇంత మంచి చేస్తా, నాకు ఎప్పుడు చెడే జరుగుతుంది అని అనుకోవడం తప్పు. నీకు వచ్చే రోజు నీకు వస్తుంది. అదే మనం అస్సలు ఆ ఫలితాన్ని ఆశించకుండా చేయడమే అసలైన యోధుడుకుండే లక్షణాలు. ఇది ముందు అధ్యాయాలు మనం చెప్పుకున్నాం కదా. ఎవరైతే తమ పనులను స్వార్థంగా చేస్తారో వారు దుర్మార్గమైన ఫలితాలను పొందుతారు. కానీ నిష్కామ కర్మ చేస్తే ఆయా పనుల ఫలితాల యోగి యొక్క శాంతి మరియు సంపూర్ణ స్థితిని చేరుతారు. సో మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే నాకు అర్థమైన వేలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, నేను ఇప్పుడు మంచి చేశాను, నాకు మంచి జరగాల్సిందే అని కూర్చుంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుందా? అదే మీరు ఒక మంచి పని చేసి శాంతిగా ఉంటారు, అంటే దాన్ని వదిలేస్తారు. మీకు దాంతో వచ్చే రిజల్ట్తో మీకు పని లేదు, దాన్ని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత మీకు దాంతో వచ్చేది అది నడుస్తుంది, అంటే ఆ టైం అయిపోతుంది, అది నడుస్తుంది. బట్ అక్కడ జరిగేది ఏంటి, మీరు ప్రశాంతంగా ఉంటారు. అవును, ఇప్పుడు మీరు అని కాదు, మనం అందరం కూడా ఇంత సంపాదిస్తాము, డబ్బులు, ఇదంతా ఒక వరల్డ్లో మనం ఉండిపోయాము. బట్ అట్ లాస్ట్ అసలు ఇదంతా చేసేది ఎందుకు? ప్రశాంతంగా ఉండడానికి. అదెందుకు అర్థం చేసుకోం మనం. అంటే శాంతిగా ఉండడం, నువ్వు ఇప్పుడు కూడా ఉండొచ్చు శాంతిగా. నీకు ఎట్లాంటి టెన్షన్స్ ఇవన్నీ ఎందుకున్నాయి? నీకు ఒక టెన్షన్ ఎందుకుంది? గట్టిగా ఆలోచించు. ఆ టెన్షన్ ఎందుకుంది? ఎందుకంటే నువ్వు ముందేదో చేసి దాని ఫలితాన్ని ఇప్పుడు ఆశిస్తున్నావు. దట్స్ నాట్ కరెక్ట్. నువ్వెప్పుడు కూడా చేయకూడదు. టెన్షన్ వచ్చేదే అందుకు. నువ్వు టెన్షన్ పడుతున్నావంటే దేని గురించో ఫలితాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది చెయ్యొద్దు. అదే ఆ టెన్షన్, నువ్వు ఆ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకపోతే నీకు ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది? రాదు. అంటే చెప్పడం చాలా ఈజీ, బట్ మనం చేస్తూ ఉంటే ఇవి మనకు అలవాటు అవుతాయి. శ్రీకృష్ణుడు కర్మయోగి యొక్క లక్షణాలను వివరించే విషయాలు. కర్మలో దృష్టి పెట్టడం, అంటే కర్మను దృష్టి పెట్టడం. యోగి చేసే పని దానికి పూర్తి శ్రద్ధ మరియు ధ్యానం ఉంటాయి. జ్ఞానం, భక్తి మరియు దృఢ నిశ్చయంతో ఆయా పనులను పూర్తి చేస్తారు. నిరాశ మరియు అహంకారం లేకుండా జీవించడం. కర్మయోగిలో నష్టపరిచినందుకు ఏ బాధలు లేకుండా భగవంతుని కృప ద్వారా నిర్భయంగా జీవించాలి. నువ్వు ఒక మంచి పని, దాంట్లో నుంచి ఎట్లాంటి స్వార్థం లేకుండా, దురుద్దేశం లేకుండా, దుర్మార్గం చేయకుండా, అహంకారం లేకుండా, ఇట్లాంటివి ఏం లేకుండా మంచిగా భక్తితో ఇందులో నుంచి నేనేం నేర్చుకోవాలి అని గనక నువ్వు చేసినట్టయితే నీకు ఆ గాడ్ హెల్ప్ ఎప్పుడు ఉంటుంది అని ఆయనే చెప్తున్నారు ఇక్కడ. సో ఎట్ లాస్ట్ నీకు కావాల్సింది అదే కదా.
యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, యూ విల్ గెట్ దట్. నువ్వు నిర్భయంగా జీవిస్తావు, అప్పుడు నువ్వేం ఆశించవు కదా. యూ విల్ లీవ్ దట్ వరల్డ్. పరిమితి లేకుండా దయ మరియు శాంతి, ఇతరుల పట్ల సహనంతో, ప్రేమతో మరియు నిరాశతో కూడిన శాంతిని అనుభవిస్తారు. ఇప్పుడు మనం ఇట్లాంటిది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. మిమ్మల్ని కొంతమంది అసూయగా మిమ్మల్ని చూసి మాట్లాడడం, అంటే మీకు అసలు అది ఎందుకు, ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగిందో కూడా మీకు తెలియదు. కొంతమంది మనల్ని చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీవన్ ఫేసెస్ దిస్ సిచ్యువేషన్. తిడుతుంటారు, అసూయగా మాట్లాడుతుంటారు, చీదరించుకుంటారు, చీడపురుగులా చూస్తారు. బట్ అట్లాంటి సమయంలో మీరేం గుర్తు చేసుకోవాలంటే, నేను ఇట్లాంటివి ఎప్పుడైనా చేశానా? ఓకే, ఇప్పుడు చేయకపోతే నేను దీంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అంటారు, ఏయ్ నీకు బుద్ధి లేదా అని చెప్పి, అప్పుడు మీరు కాసేపు ఆగండి. నిజంగానే నాకు బుద్ధి లేదా? ఉంది. ఇప్పుడు నేను ఇది ఇక్కడ నిరూపించుకోవాలా? అవసరం లేదు. అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ మనకు కావాల్సింది ఓపికతో దీన్ని ఎదుర్కోవడం, అంతే. పరిమితి లేకుండా దయ మరియు శాంతి అంటే మనం ఇతరుల పట్ల కేవలం శాంతి. ఇది కావాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎదుటి వ్యక్తిలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అప్పుడు ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే అందరం ఒక్కటే. మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, అక్కడెవరో బాధపడుతున్నా అక్కడ వాళ్ళు బాధపడ్డారు, ఇక్కడ అదే బాధను నేను అనుభవించాను అని చెప్పి లాస్ట్కి, అంటే లాస్ట్ అని కాదు, మహాభారతంలో ఈ విధంగా శ్రీకృష్ణుడు గాంధారితో చెప్తాడు. గాంధారి శపించినప్పుడు, నా 100 మంది కొడుకులు చనిపోయితే చూస్తూ ఉన్నావు నువ్వు, నీకు ఇలా అని శాపం పెట్టినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, నీ 100 మంది కొడుకులు చనిపోయినప్పుడు నేనే బాధపడ్డాను, నువ్వు ఏడ్చినప్పుడు నేను ఏడ్చాను, వీళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషం, అంటే వి ఆల్ ఆర్ వన్ ఎట్ లాస్ట్ అని ఒక రకంగా చెప్పడం అన్నమాట. సో మనం ఇతరుల పట్ల శాంతితో మనం ఏం చేశాము అన్నది మాత్రమే చేసేసి అక్కడి నుంచి మనం ప్రశాంతంగా ఉండడం మంచిది. అర్జునుడు దీనికి మళ్ళీ అంగీకరిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలను గౌరవంగా అంగీకరిస్తూ, ఓ కృష్ణ, మీరు చెప్పిన కర్మయోగం నన్ను పూర్తి స్థితిలో నెమ్మదిగా ఆలోచించడానికి మరింత స్పష్టత ఇచ్చింది. అంటే కర్మయోగంకి కర్మ సన్యాసంకి మధ్య తేడా తెలిసింది కాబట్టి నేను ఈ యుద్ధంలో పాల్గొనవలసినదిగా నా ధర్మాన్ని చేస్తున్నట్లు నమ్ముతున్నాను. అంటే దీని తాత్పర్యం చూద్దాం ఇప్పుడు. కర్మ సన్యాసం మరియు కర్మయోగం మధ్య వాస్తవమైన భేదాలను వివరించడమే కాకుండా కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను కూడా స్పష్టం చేస్తుంది. అనుకూలమైన ధ్యానం, నిష్కామత మరియు దేవుని ప్రేమతో చేయడం మాత్రమే సాధ్యమైన సమాధానం. ఇంకొకటి, దేవుడి ప్రేమ అంటే ఎక్కడో లేదు, మీ ఆత్మని మీరు ప్రేమించుకోవడం అంతే. మీ ఆత్మలోనే దేవుడు ఉన్నాడు. దట్స్ వాట్ యూ గివ్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో దాని తర్వాతనే మనకి ఇదంతా సాధ్యమవుతుంది. సో మనం ముందు ముందు అధ్యాయాల్లో ఇంకా చాలా చాలా జ్ఞానాన్ని పొందుదాం. సో అంతవరకు ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం మరొక వీడియోలో అధ్యాయం 6తో కలుద్దాం, జ్ఞానాన్ని తెలుసుకుందాం. అండ్ until then, take care. Bye bye.